హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. సో, 2000 సబ్స్క్రైబర్స్ రీచ్ కానీకైతే మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో, ఫ్రెషర్స్ ఉన్నారో, వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను జాబ్ పోస్టింగ్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు ఫాస్ట్‌గా జాబ్ అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో, ముందుగా ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా చెక్ చేయండి. నేను మన ఈ వీడియో లాస్ట్‌కి ఎండ్‌లో దాన్ని అటాచ్ చేస్తాను. ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్‌కి అయితే హైరింగ్ జరుగుతుంది. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. దానికైతే అప్లై చేసుకోండి. ముందుగా వీడియోలో ఏంటంటే సో, అమెజాన్ నుంచెళ్ళైతే మనకి టెక్ ఆపరేషన్స్ అసోసియేట్ ఎస్ఎంపిఓ అనే రోల్‌కైతే హైరింగ్ అనేది జరుగుతుంది. సో, నాకు తెలిసినంత వరకి, నాకు ఐడియా ఉన్నంత వరకైతే ఈ రోల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇదొచ్చేసి ఒక బేసిక్ మీన్స్ ఐటీ సపోర్ట్ రోల్ లాంటిది. పూర్తిగా కోడింగ్ సైడ్ కాకుండా బేసిక్ కొంచెం కోడింగ్ ఉంటుంది. మీన్స్ అది కూడా ఐటీకి సంబంధించిన వేలో వెళ్ళనీకైతే ఎంట్రీ పాత్ లాగా ఈ రోల్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. రోల్ గురించి అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ దీని శాలరీ కూడా మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా రోల్ నేమ్ వచ్చేసి టెక్ ఆపరేషన్స్ అసోసియేట్ ఎస్ఎంపిఓ. నెక్స్ట్ ఇది హైరింగ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. ఇది 1 డే ఎగో 2 డేస్ ఎగోనైతే ఈ జాబ్కి పోస్ట్ అయితే రావడం జరిగింది. వేరే ప్రాబ్లమ్స్ వల్లనైతే వీడియో చేయలేదు. దీనికి ముందుగా జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. అండర్స్టాండింగ్ అండ్ బేసిక్ వర్కింగ్ విత్ లైనక్స్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ విత్ ఫైల్స్, ఫిల్టరింగ్, ఫైండింగ్ ప్యాటర్న్స్ ఎక్సెట్రా. షుడ్ బి వెల్ versed in XML, regex, Linux commands and SQL queries. Needed to execute the task successfully. Ability to monitor, escalate in case of hardware and software issues. Should have eye on detail for escalation, escalate exceptions in timely manner. Should be able to communicate issues, feature requests with required details. Should have good communication skills and should contribute to maintenance of SOPs, and commitment to meet deadlines is expected as behavior. He or she is expected to commit and deliver as expected. Should be able to work independently, prioritize and schedule the work assessment based on deadlines. This candidate is expected to work from office and 5 days in a week. ఇది వచ్చేసి ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ. వాళ్ళైతే ఎట్టి పరిస్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇయ్యరు. ఇది వచ్చి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కీప్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ లైనక్స్. ఇదంతా కూడా సేమే ఉంది ఇక్కడ. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎస్క్యూఎల్ అండ్ లైనక్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. దాని బేస్ మీదే వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కూడా 5 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అండ్ 2 డేస్ అయితే వీక్ ఆఫ్స్ ఉంటాయి. అది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయలేదు. 24 అవర్స్ షిఫ్ట్ అని, నెక్స్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయని. నాకు తెలిసినంత వరకు ఈ రోల్కి అయితే సాటర్డే, సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి. 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ అప్లికేషన్. వీటి మెయిన్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అనే మీన్స్ అప్లికేషన్స్, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చి నాలెడ్జ్ ఆన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అండ్ లైనక్స్ అని ఇక్కడ మెన్షన్ చేసినారు కాబట్టి వాటి మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ జాబ్ అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాం. మీరు అక్కడ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన వెంటనే అమెజాన్ అఫీషియల్ హైర్ ప్రో కాకుండా వేరే అమెజాన్ జాబ్స్ అకౌంట్కి అయితే వెళ్తుంది. జాబ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు. జాబ్స్ అకౌంట్ లేని వాళ్ళు అయితే జాబ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ త్రూ అయితే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ మనకి హైర్ ప్రో లాగా ఏవైతే డీటెయిల్స్ అడుగుతాయో ఆ డీటెయిల్స్ సేమ్ అడగడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.